దీంతో మన టోటల్ ఎర్నింగ్స్ 870 రూపీస్ అయినాయి. ఇది మన 6th రైడ్. 0005. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీ. ఐఎమ్ అన్ ఐటీ మేనేజర్. మనం డైలీ ఎన్నో సర్వీసెస్ తీసుకుంటుంటాం, కానీ వాటి వెనుకున్న పర్సన్ కానీ ఎఫర్ట్స్ కానీ మనకు తెలియదు. సో ఈ వాటి నుంచి ప్రతి వీక్ ఒక చిన్న జాబ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటాను. దిస్ జర్నీ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ అవేర్నెస్, బిల్డింగ్ రెస్పెక్ట్ అండ్ స్ప్రెడింగ్ ఎ లిటిల్ జాయ్. ఈ వీడియోకి మన హీరో ర్యాపిడో కెప్టెన్. లెట్స్ రైడ్ అలాంగ్ అండ్ సీ దేర్ వరల్డ్. ఇది మన ఫస్ట్ రైడ్. మార్నింగ్ 6కి స్టార్ట్ చేసా. రైడర్ ఆల్రెడీ చాలాసేపటి నుంచి వెయిట్ చేశాడు, ఎందుకంటే రైడ్ అక్సెప్ట్ చేసి బైక్ తుడుచుకుంటూ కూర్చున్నా. కొంచెం టెన్షన్, ఫస్ట్ టైం కాబట్టి. దీంతో మన ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయింది. 137 రూపీస్ వచ్చాయి. ఇది మన సెకండ్ రైడ్. కాసేపు వెయిట్ చేపించాడు, కానీ పర్లే, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ. 6449. సిగ్నల్ పడింది. కారోడు ఎలా వెళ్ళిపోతున్నాడు చూడండి. పోనీలే, వీళ్ళన్నా నిలబడ్డారు. అమ్మయ్య. సిగ్నల్ పడ్డా కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం అర్జెంటో తెలీదు, కానీ స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. కొన్ని సెకండ్స్ సేవ్ చేసేకి మన లైఫ్ని పక్కోడి లైఫ్ని రిస్క్లో పెట్టేది కరెక్ట్ కాదు. ప్లీజ్ బీ సేఫ్. దీంతో సెకండ్ రైడ్ కంప్లీట్ అయింది. 80 రూపీస్ వచ్చాయి. టోటల్ 217 అయింది సెకండ్ రైడ్కి. ఆల్రెడీ చేతులు కొంచెం లాగుతున్నట్టున్నాయి. థర్డ్ రైడ్ అక్సెప్ట్ చేశాను. హ్యూమానిటీ స్టిల్ ఎగ్జిస్ట్ అనడానికి ఎగ్జాంపుల్ ఇది. ఇది మన థర్డ్ రైడ్. ఆల్రెడీ వెయిటింగ్ అనుకుంటా, వెంటనే వచ్చేసాడు. దీంతో మన ఎర్నింగ్స్ 268 అయింది. దిస్ ఈజ్ అవర్ 4th రైడ్. ఈ రోడ్ చూడండి, అసలు ఎంత క్లీన్గా, ఎంత ఖాళీగా ఉంది. అన్ని రోడ్లు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. దీంతో మన 4th రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రైడ్లో 69 రూపీస్ వచ్చాయి. టోటల్ ఎర్నింగ్ 337 అయింది. స్కానర్ ఓపెన్ చేసేకపోయి రైడ్ అక్సెప్ట్ చేసా. పాట పాడక అర్జెంట్, కానీ రైడర్ వెయిటింగ్. అమ్మయ్య, ఆన్ ద వే పబ్లిక్ టాయిలెట్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకుంటే స్వచ్ఛ భారతే. ఇది మన 5th రైడ్. 53 రూపీస్కి టోటల్ ఎర్నింగ్స్ 390 రూపీస్ అయినాయి. ఇది మన 6th రైడ్. 0005. ఏమైనా అలా తిట్టుకుంటున్నాడు. ఆయన నేను కూడా తిట్టేసేవాడిని, కానీ మళ్ళీ ఆయన దిగి కొట్టేస్తాడని బండి తిప్పేస్తే. అయినా ర్యాపిడో వాళ్ళంటే ఆటో వాళ్ళకి ఎందుకంత పగ, ఎందుకంత చిన్న చూపు? వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ సో రాంగ్. నో వన్ హ్యాస్ అథారిటీ టు ఇన్సల్ట్ సమ్ వన్. ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఆటో అన్న మాటలు పట్టించుకోదని హార్ట్కి సర్ది చెప్పుకుంటూ 6th రైడ్ అయితే కంప్లీట్ చేసా. ఈ రైడ్కి 146 వచ్చాయి. టోటల్ ఎర్నింగ్స్ 536 అయింది. ఈరోజు కష్టపడిన దానికి టైం కాకలైంది. ಒಂದು ಎಗ್ ದೋಸೆ
అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో తెలీదు. గూగుల్ తల్లిని నమ్ముకొని పోతా ఉండేదే మన పని. హాయిగా తిని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. మేడం అయితే ఎక్కడో పికప్ పెట్టి మెయిన్ రోడ్కి వచ్చి నిల్చునింది. మ్యాప్ అయితే టైంకి అప్డేట్ అవ్వదు. ఈ రైడ్తో టోటల్ ఎర్నింగ్ 633 అయింది. నాకు 3 రూపీస్ టిప్స్ కూడా ఇచ్చింది మేడం. ఈ రోడ్ చూడండి ఎలా ఉందా. ఇలాంటి గుంతల వల్ల సెప్టెంబర్ 9th ఎవరో పాపం స్కిడ్ అయ్యి లారీ కింద పడి చనిపోయింది. ఈ వీడియో చూడండి, చిన్నపిల్లల స్కూల్ బస్సు ఎలా యాక్సిడెంట్ అయిందా. నా ట్యాక్స్ సోమంతా ఎవరు తింటున్నారో కానీ ఈ రోడ్లు మట్టుకు అనిపిస్తున్నాయి. ఆ గుంతల్లో అడ్వెంచరస్ రైడ్ అయ్యాక చెరుకు జ్యూస్ కనపడింది. గొంతు అడుగుతున్న అవతల రైడర్ వెయిటింగ్ అనే ఆపలా. మళ్ళీ అదే అడ్వెంచరస్ రోడ్లో వెళ్ళాలి. ఎనర్జీ డ్రింక్ కోసం రైడర్ అన్న అడిగి మరీ ఆపేసా. ఎప్పుడన్నా డ్రింక్స్ తాగాలనిపిస్తే ఏ ఫఫుసినో హోహోకోలానో కాకుండా ఇలా న్యాచురల్ జ్యూసెస్ తాగితే మన ఆరోగ్యము బాగుంటుంది, మన రైతులు బాగుంటారు. ఏమంటారు? చేతులు కలర్ చూడండి, ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతున్నాయి. మడిచేకైతానలేదు, చాలా కష్టంగా ఉంది. దీంతో మన రన్నింగ్ 778 అయింది. నా వల్ల కాదు, ఇంటికి వెళ్ళిపోదాము. ఆన్ ద వేకి రైడ్ వచ్చింది. పికప్ కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అక్కడెక్కడో పోయి యూటర్న్ చేసుకొని రావాలా. ఈ సిచ్యుయేషన్ని నేషనల్ ఎమర్జెన్సీగా పరిగణిస్తున్నాను. ఇక్కడే యూటర్న్ చేసేస్తాను. ఇది మన 10th రైడ్. దీంతో మన టోటల్ ఎర్నింగ్స్ 870 రూపీస్ అయినాయి. చేతులు సపోర్ట్ చేయట్లా, ఫేస్ మండింగ్, బ్యాక్ మింగింగ్. కానీ ఆన్ ద వేకి ఇంకో రైడ్ వచ్చిందని యాక్సెప్ట్ చేసా. తీరా చూస్తే పికప్ లొకేషన్ రోడ్డు ఫుల్ బ్లాక్. వీళ్ళు చూడండి, రోడ్డు బ్లాక్ చేసి మరీ కొట్టుకుంటున్నారు. అన్ని గ్రహాలు కుమ్మేస్తా అంటే ట్రాఫిక్ కూడా ఒక రౌండ్ వేసుకుంది నన్ను. ఇది మన 11th రైడ్. టైం అరౌండ్ 1 అయింది. దీంతో మన టోటల్ ఎర్నింగ్స్ 949 రూపీస్ అయినాయి. సో 7 అవర్స్ వర్క్కి 949, నాట్ బ్యాడ్. ఇక్కడితో ఇంకా ఎన్ని రైడ్స్ వచ్చినా నేను అక్సెప్ట్ చేయాల, ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈ ఛాలెంజ్ నన్ను ఈజీగా వదలాలనుకోలేదు. అందుకే 3:30 అయ్యాక చిన్న బండి తీసుకొని స్టార్ట్ అయ్యా. 12th రైడ్ స్టార్ట్ చేసా. మధ్యలో ఫుల్ వర్షం. బండి సైడ్కి వేసా. ఇక్కడ కూర్చోనేకి లేదు, నిలబడేకి కాదు. వర్షం ఒక్కటే బాకీ ఉండింది. ఆ ముచ్చట కూడా తీరిపోయింది. వర్షం స్టాప్ అయ్యాక ఆయన్ని డ్రాప్ చేసి 13th రైడ్ స్టార్ట్ చేసా. ఈ రైడ్తో టోటల్ ఎర్నింగ్స్ 1084 అయింది. ఇది మన 14th అండ్ లాస్ట్ రైడ్. దీంతో మన ఎండ్ ఆఫ్ డే ఎర్నింగ్స్ 1175 అయింది. ఎంత చేద్దాం అనుకున్నా వర్షం వల్ల ఒళ్ళు ఇంకా ఊనమైపోయింది. ఫ్రెండ్స్, ఒక్కరోజుకే నా వల్ల కాలేదు, కానీ వాళ్ళకి ఇది లైవ్లీహుడ్. నేను కష్టపడి సంపాదించిన రూపాయి వాల్యూని పెంచాలనిపించింది. అందుకే అమెజాన్ గిఫ్ట్ కార్డ్ రూపంలో మన ర్యాపిడో హీరోస్కి ఇచ్చేసా. దే ఆర్ ద లాస్ట్ మైల్ రీచర్స్ బికాస్ దే ఆర్ ద వన్స్ who take that final kilometer, the toughest stretch. They bridge the gap where public transport stops. Thank you for your service. ఇది వాటి మన వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. आपका नाम? कन्ना, कन्ना, ओडिशा से.